మట్టి రోడ్డు ఉండేదంట. ఆ మట్టి రోడ్ నుంచి ఇట్లా మెటికల్ ఉండేటంట. ఆ మెటికల్ నుంచి ఈ శివాలయంకి దారి ఉండేదంట. చెప్పు. రాళ్ళు తొలిస్తుంటే ట్రాక్టర్తో గుంత పడింటే అందరం పోయి చూసినాము. బుడిపేసి ఇల్లు వేసినారు. మా మట్టిది ఆ ఇల్లు. ఇది ఎన్ని సంవత్సరాల ముందు జరిగింది? సుమారుగా 20 ఏళ్ళు అయింటాయి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు పవన్ కుమార్ బ్లాగ్స్. ఈరోజు మనం నంద్యాల జిల్లా పేరుసోములు అనే గ్రామంలో ఉన్నాము. ఈ గ్రామానికి రావడానికి కారణం ఏమంటే 25 రోజుల ముందు ఈ ఊర్లోన సడన్గా ఒక శివాలయం బయటపడింది. అది సోషల్ మీడియా ద్వారా చాలా మంది దగ్గరికి రీచ్ అయ్యి ఇది ఒక వైరల్ న్యూస్గా మారింది అనమాట. అసలు శివాలయం అంత సడన్గా ఎట్లా బయటపడింది? ఈ ఊర్లో ఉండే వాళ్ళకి శివాలయం గురించి తెలీదా? మరి తెలిసి కూడా వాళ్ళు శివాలయం పైన ఇల్లు ఎట్లా కట్టినారు? ఈ వీడియోలో దీని గురించి మనం కంప్లీట్గా మాట్లాడుకోబోతున్నాం. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇంకోటి ఏమంటే ఈ ఊర్లో శివాలయం గురించి మాట్లాడడానికి ఎవరు ముందుకు వస్తాను. నేను 2 రోజులుండి చాలా మందితో ఇన్ఫర్మేషన్ అంతా తీసుకొని గ్యాదర్ చేసినాను. దీని గురించి ముందే ఇన్ఫర్మేషన్ గవర్నమెంట్కి పోయింది. గవర్నమెంట్ వాళ్ళు దాని గురించి ఏం యాక్షన్ తీసుకోలేదు. ఈ శివాలయం గురించి గవర్నమెంట్ దగ్గరికి ఎవరు తీసుకొని పోయినారు, ఇప్పుడు సడన్గా బయటపడిన ఈ శివాలయం న్యూస్లోకి ఎట్లా వచ్చింది ఏమి అని ఈ వీడియోలో పూర్తిగా మనం మాట్లాడబోతున్నాము. స్టే ట్యూన్, కంటిన్యూ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈ వీడియోలో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. దాంతోపాటు పేరుసోముల గ్రామంలో ఈ టెంపుల్ సడన్గా బయటపడిండేది ఇది ఒకటే కాదు వింత. ఈ ఊరికి చాలా పెద్ద చరిత్ర ఉంది. ఆ చరిత్ర అంతా కనుమరుగైపోతుంది. ఈ ఒక్క శివాలయమే కాదు, వేరే కొన్ని చోట్ల కూడా శివాలయం పైన వాళ్ళు ఇండ్లు కట్టుకున్నారని ఇక్కడ ఒక ఇది ఉందన్నమాట. దీని గురించి ఎవరు మాట్లాడడానికి బయటకు వస్తాను. మనము వీలైనంత వరకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ని బయటికి తీద్దాము. అసలు ఏమి ఎట్లా జరిగింది ఏమన్నది ఈ వీడియో అంతా మొత్తం దీని గురించే లాస్ట్ వరకు చూడండి. ప్రస్తుతానికి మనం పేరుసోముల గ్రామంలోన ఎక్కడైతే గుడి బయటపడిందో అక్కడే ఉన్నాము. మన వెనకల కనిపిస్తున్న ఈ ఇంటి కిందే శివాలయం ఇక్కడ బయటపడింది అన్నమాట. ఈ ఊర్లో కొంతమంది గ్రామస్తులు చెప్పడం ఏమంటే ఇదంతా ఒక కోనేరు. ఈ కోనేరుని వీళ్ళు పూజ చేసి కోనేరు ముందే కొద్దిగా శిథిల వ్యవస్థలోకి చేరిందని చెప్పారు. ఆ కోనేరుని కొన్ని సంవత్సరాల ముందు కొంతమంది దాన్ని పూజ చేసి దానిపైన వీళ్ళు ఆక్రమించి ఈ ఇల్లు కట్టారనమాట. ఈ ఇల్లు కూడా 2-3 చేతులు మారింది. లాస్ట్ ఈ ఇంట్లో ఎవరైతే ఉన్నాడో ఆయనతో ఒకసారి మనం కలిసి ఈ గుడి గురించి అంతా పూర్తిగా తెలుసుకుందాము. ఈ అన్ననే ఆ శివాలయం పైన ఉన్న ఇంటిలో ఉండేవాళ్ళంట. మరి ఈ అన్నకి ఆ ఇల్లు ఎట్లొచ్చింది అంటే శివాలయం ఉండేది ఈ అన్నకు తెలీదా? ఈ అన్న వాళ్ళ ఇంటిని ఎప్పుడు కొనుక్కున్నారు, అన్న వాళ్ళ ఇంటిని ఎప్పుడు ఖాళీ చేశారు ఏమి అని ఒకసారి ఈయనతోనే అడిగి తెలుసుకుందాము. ఇంతవరకు ఈయనతో ఎవరు వీడియో చేయలేదు. ఈయన నాకు చాలా కష్టంగా దొరికినాడు. అంటే ఇక్కడ అడిగాను, కరెక్ట్గా నాకు తెలీదు, నేను ఊరు కొత్త కాబట్టి నాకు కొంచెం ఇబ్బంది అయింది ఇవన్నీ కలవడానికి. ఈయనే అన్నమాట శివాలయం. ఈయన పేరు తిరుపాల. ఈయనే అన్నమాట ఇప్పుడు శివాలయం పైన ఉన్న ఇంట్లో ఉన్నది. అంటే ముందు ఉండేవాడు, ఇప్పుడు ప్రస్తుతానికి లేడు. మరి ఈయనకి ఆ ఇల్లు ఎలా వచ్చింది, ఈయన ఆ ఇంటిని ఎప్పుడు ఖాళీ చేశారు ఏమి ఒకసారి అన్నతోనే అడిగి తెలుసుకుందాము. అన్న చెప్పండి అన్న. అది అవుకు మండలం నంద్యాల జిల్లా. కొద్ది గట్టిగా. అవుకు మండలం నంద్యాల జిల్లా అన్న. నాది సొంత ఊరు కాశీపురం. పేరుసోముల గ్రామంలో నేను ఇల్లు కొన్నా. సుమారు 20 సంవత్సరాల కిందట కొన్నా. తెలుగు వాళ్ళది, బెచ్చోళ్ళది. ఆ 20 సంవత్సరాల కిందట ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు కాపురం చేసిన ఆ ఇంట్లో కాపురం చేసినాక నాకు ఆ ఇంట్లో అచ్చుబట్టి రాలే. మాకు అన్ని సమస్యలు రావడము, మాకు సరిగా జరగకపోవడము, ఆరోగ్యాలు బాగుండకపోవడము అని నిదానంగా శివాలయం దేవులం కింద ఉందని మాకు తెలిసింది. తెలిసినాక ఆ ఇంట్లో నేను కాల్ చేసి వేరే చేరినా. అయితే మీరు ఇల్లు ఎన్ని సంవత్సరాల ముందు కొన్నారు? 20 సంవత్సరాల ముందు కొన్నా. మీరు ఇల్లు కొన్నప్పుడు మీకు ఆ ఇంటి కింద శివాలయం ఉండే తెలియదు? తెలియదు. అప్పుడు ఈ ఊర్లో ఉండే వాళ్ళకి తెలుసు.
అప్పుడు ఎవరికో తెలుసు, మాకు కూడా ఎవరు చెప్పలే. మీకు కూడా ఎవరు చెప్పలే? దీని కింద ఉంది ఇట్లా అట్లా అని మాకు ఎవరు చెప్పలే. అయితే 20 సంవత్సరాల ముందు మీరు ఇల్లు కొన్నారు, దాని తర్వాత మీకు తెలీదు, దాని తర్వాత ఎవరు చెప్పలే. నేను ఒక 5-6 సంవత్సరాలు కాపురం చేసి ఇంకా కాల్ చేసిన ఆ ఇంట్లో. ఆ ఇంట్లో కాల్ చేసినాక ఇంకా దీన్ని ఎట్లా చేయాలంటే కొందరు దేవాలయ శాఖ వాళ్ళకి పెట్టాలంటే నేను అర్జీలు రాసి సుమారు ఒక 4-5 సంవత్సరాల కిందట అర్జీలు వేసిన. ఇప్పుడు మీరు 20 సంవత్సరాల ముందు ఇల్లు కొన్నారు, ఆ ఇంటిని వదిలేసి ఎన్ని సంవత్సరాలు అయింది? ఓ 15 సంవత్సరాలు అయింది. 15 అంటే 5 సంవత్సరాలు ఇంట్లో ఉన్నారు, 15 సంవత్సరాలు తర్వాత అంటే అక్కడ ఇల్లు ఖాళీ చేసి వేరే ఇంటికి వచ్చేసిన. నాకు ఆ ఇల్లు వద్దనుకున్నా, శివాలయం అన్నా చేసుకొని గవర్నమెంట్ చేసుకొని నాకు అవసరం లేదు ఆ ఇంట్లో. ఇంకా దేవాలయ శాఖ వాళ్ళ కానుంచి నాకు కాగితం వచ్చింది. కాగితం వచ్చినాక వాళ్ళు ఏ దానికి కూడా నాకు ఇంకా స్పందన లేదు. అంటే మీరు ఇల్లు వదిలేసి బయటకు వచ్చిన ఒక ఇప్పుడు 2021లో అర్జీ పెట్టినా అన్నారు, అంటే ఒక 4-5 సంవత్సరాల ముందు అర్జీ పెట్టారు, అంటే 10 సంవత్సరాలు మీరు కూడా దాని గురించి ఏం పట్టించుకోలే. ఇల్లు శిథిలం అయిపోతుంది, దీన్ని ఏం చేయాలా ఎట్లా అంటే ఇట్లా పని అని చెప్పినారు. చెప్తే నేను వాళ్ళకి అర్జీలు పెట్టా, వాళ్ళ నుంచి నాకు కాగితం వచ్చింది. ఇంకా వాళ్ళు ఏదానికి మంచి సెటప్ స్పందించలే. ఇంకా నాకు కూడా ఆరోగ్యం బాగాలేదు, ఇల్లు కూడా పడిపోతుంది, ఏదైనా మంచి పని చేస్తామని చెప్పి తోయినాం. ఇప్పుడు మీరు ఎన్ని రోజుల ముందు తవ్వారు? ఒక నెల ముందు. నెల కాలేదు, ఏడైంది, ఉగాది కంటే 3 రోజుల ముందు. ఉగాది పండక్కి 3 రోజుల ముందు మీరే సొంతంగా పోయి అక్కడ తవ్వారు. సో తవ్విన తర్వాత మీరు లోపల పోయారా? పోలే. మీకు లోపల ఎట్లుందో తెలిసినా? తెలియదు. దానికి సంబంధించి వేరే ఎక్కడైనా మీరు ఆ ఇంట్లో 4-5 సంవత్సరాలు ఉన్నప్పుడు మీకు ఏమైనా దొరికాయా శివాలయానికి సంబంధించి? ఏంటి దొరకలే. సో మీరు సరే ఇది ఎట్లో అంటే ఇన్ని రోజుల వరకు అట్లే ఉండిపోయింది, ఇప్పుడన్నా ప్రజలకు తెలియాలా అని ఉగాది పండుగకి 3 రోజుల ముందు మీరు స్వతహాగా అక్కడ తవ్వినారు. తవ్వి మీరు దానికి గుడి లోపల పోవడానికి దారి చేసినారు. మిగతా జనాలలో పోయినారు, నేనైతే పోలే. మిగిలిన అందరూ పోయినారు, మీరైతే గుడిలోకి వెళ్ళలే. నాకు ఆరోగ్యం బాగాలేదు, పోలే. ఒకవేళ ఆరోగ్యం బాగాలేని స్థితిలో ఏదైనా ఇబ్బంది పడితే నేనైతే పోలే. లోపల ఎట్టనేది కూడా నాకు తెలియదు. లోపల ఎట్లున్నది కూడా మీకు తెలియదు. తీయడం అయితే తీసిన. సో ఇప్పుడు నేను ఒక ఊర్లో కొంతమందితో మాట్లాడితే వాళ్ళు ఏమంటున్నారంటే, అంటే కొంతమంది ముసలి వాళ్ళు చిన్నప్పుడు అక్కడ కోనేరు ఉండేదని అన్నారు. మరి అక్కడ మీకేమన్నా ఐడియా ఉందా? లేదు. అదేం ఐడియా లేదు. మాకు ఐడియా లేదు, నాది ఊరు కాదు కదా, నాకు తెలియదు ముందడ. ఇప్పుడు తోగినాక అందరు వచ్చి ఇక్కడ కోనేరు ఉంది, ఇక్కడ బావి ఉంది, ఇక్కడ అది ఉంది ఇది ఉంది అని చెప్తున్నారు. ఆ లోపల దేవాలయం ఎట్లుండేది కూడా మాకు తెలియదు. ఇప్పుడు మీరేం కోరుకుంటున్నారు ఫైనల్ గా? ఏం కోరుకుంటున్నాం అంటే దేవునికి పూజలు జరపాలని కోరుకుంటున్నాం. మాకు ఆ ఇండ్లు వద్దు, ఏం వద్దు, ప్రభుత్వం వారు ఆ పూజలు జరిపితే చాలు. అయితే ఇప్పుడు మీరు ఈ ఉగాది పండగకి 3 రోజుల ముందు దాన్ని తవ్వుకోకుంటే అది అట్లే ఉండిపోయేది. అట్లే ఉండేది. అయితే ఈ ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు, అంటే మీరు తెలియదు అని చెప్తున్నారు. నాకు తెలిసినంత వరకు, నేను అడిగినంత వరకు ఊర్లో ఉండే వాళ్ళకి ఇక్కడ శివాలయం ఉందని ఇప్పటి నుంచే కాదు, ముందు ఎప్పుడెప్పటి నుంచో ఇక్కడ పాతకాలం వాళ్ళ మనుషులకి అందరికి తెలుసు ఇక్కడ శివాలయం ఉంది అని, ఉందని తెలుసు. కానీ ఎవరు బయటకు వచ్చి దాన్ని తీయలే. ఇక్కడ పూడ్చినారు, దాని గురించి ఎవరు ఉదాహరణ లేకుండా అందరు పోతున్నారు. ఇప్పుడు దీని తోయాలకు దీని కింద ఇట్లుంది అట్లుంది జనాలందరూ చెప్తున్నారు. అయితే తీసినాక వీళ్ళకి జనాలకు తెలుసు, ముందే తెలుసు. ఈ ఊర్లో ఉండే గ్రామ పెద్దలకి తెలుసు, ఈ ఊర్లో ఉండే వేరే ఈ ఆలయాలు పూజారులు ఉన్నారు కదా వాళ్ళకు కూడా తెలుసు, అందరికి తెలుసు. మీరు కానీ ఎవరు దీన్ని బయటకు తీసుకొని రాలేదు, దాని గురించి బయటకు తీసుకొని రాలేదు. ఇప్పుడు మీరు ఎప్పుడైతే ఉగాది పండుగ ముందు అప్పుడు తవ్వారో అప్పుడు వీళ్ళంతా చెప్తున్నారు అనమాట, ఓకే అక్కడ ఉంది అని, అయ్యాలకే ఉంది ఇది పరిస్థితి అని. అప్పుడు మాకు తెలియదు, తెలిసింటే మేము కొనేవాళ్ళం కాదు. మీరు కొనేవాళ్ళం కాదు. ఇంకా అది విషయం. ఇది మిద్దె శిథిలం అయిపోతుంది, ఇంకా నాకు కూడా ఆరోగ్యం బాగాలేదు, ఈ మంచి పని అన్న చేస్తామని చెప్పి తోయినా. అవును, అంతే. అండ్ మీరు మంచి నిర్ణయమే తీసుకున్నారు. ఎందుకంటే ఓకే ఇప్పుడు ఈ ఊర్లో ఎవరు పట్టించుకోకున్నప్పుడు ఏదో మీకు తెలుసో తెలియకో ఆ దేవాలయ స్థలాన్ని కొన్నారు, అక్కడ ఉన్నారు, వదిలేసినారు. ఇప్పుడు ఈ టైంలో దాన్ని బయటకు తీసుకొచ్చినారు. ఇప్పుడు మీ ద్వారానే మాకు తెలిసింది. ఆ ఏరియాలో ఉండే వాళ్ళకి కూడా ఎవరికి తెచ్చుకోవడం తినడమే.
మిగలడము మనుషులకైతే ఏ సమస్యలే గాని 4 దుడ్లు సంపాదించుకుందామనైతే వాళ్ళేరు ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ఇల్లు వాళ్ళు. చుట్టుపక్కల అందరిది అంతే. ఉమ్, ఇంకా మాకు కూడా అట్లనే అది. అంటే ఆ శివాలయం మా ఇంటి పైన ఉన్నప్పుడు మా పరిస్థితి కూడా అట్లనే అది. అయితే మీరు ఇప్పుడు 5 సంవత్సరాలు ఇంట్లో ఉన్నారు కదా, ఉన్నప్పుడు మీకు ఊర్లో వాళ్ళు ఎవరు అనలేదు అక్కడ శివాలయం ఉందని? ఎవరు అనలే. నిదానంగా కొద్ది రోజులకు తెలిసి నేను ఎమ్మడే ఖాళీ చేసిన. తెలిస్తే ఇంక ఖాళీ చేసినాం. ఒత్తిడి బాత్రూమ్ కూడా పెట్టుకోవాలని చూసినాం. బాత్రూమ్ అని పెట్టుకోవాలనుకుంటే ఒకరు చెప్పారు ఇక్కడ శివాలయం మంచి బాత్రూమ్ ఎందుకని. అప్పుడు ఏదో బండలు పాతుకొని ఉత్త నీళ్లు పోసుకుంటానేం. ఆ వాళ్ళకి బండలు ఉన్నాయి. అవును, ఉత్త నీళ్లు పోసుకుంటే లెట్రిన్ కంటే అప్పుడు బయటకు వెళ్ళిపోతుంటే ఆడేళ్ళకి దొడ్లు ఉన్నాయి. అంటే ఇదే పరిస్థితి అని చెప్పి నేను ఒకసారి అయ్యని అడిగితే చెప్పినారు, వద్దమ్మా శివాలయం కాడ చాలా ఇబ్బందులు పాలవుతావు, నువ్వు ఇప్పటికే ఇబ్బందులు పడుతుండాలనే అన్నాడు. ఆయన లేడు, అయ్యా చనిపోయినాడు, స్వామి ఇబ్బందులు పడుతుండా అన్నాడు. ఇంట్లో నువ్వు తక్షణమే కాల్ చేయన్నాడు. తక్షణమే కాల్ చేసిన. అప్పటి నుంచి మాకు మంచిగా జరిగింది. అయితే ఇప్పుడు ఆ ఇంటి మీద పెట్టిన డబ్బులు పోయినాయి. ఇప్పుడు ప్రస్తుతానికి మీరైతే ఆ ఇల్లును కూడా వద్దు అనుకుంటున్నారు. వద్దు, ఆ స్థలమే మనకు వద్దు, వద్దు ఆ స్థలమే వద్దు. ఆ దేవునికి పూజలు ఒకటి జరిగితే మాకు అదే తృప్తి. ఇప్పుడు మీ పరిస్థితి పర్లే. ఇప్పుడు ఒకవేళ అక్కడ ముందు 2 కోనేర్లు ఉండేటివి అని చెప్తున్నారు. కోనేర్లు ఉంటే ఇప్పుడు అక్కడ గుడి ముందర కొద్దిగా స్థలమే ఉండేది. మరి చుట్టుపక్కల ఉన్న ఇల్లు వాళ్ళ పరిస్థితి ఏమి? అది గవర్నమెంట్ వాళ్ళకే తెలాలి. ఒకవేళ ఏదన్నా పోతే వాళ్ళకు గవర్నమెంట్ స్థలాలు ఇవ్వాలా. మనకి ఇప్పుడు గవర్నమెంట్ ఇల్లు చందా లేదా స్థలాలు ఇచ్చి అట్లా ఇవ్వాలా, అంతే కదా. గవర్నమెంట్ వాళ్ళు చర్య తీసుకుంటే ఆ న్యాయం చేయాలి వాళ్ళకు. ఇప్పుడు నేను మీకు శివాలయం చూపిపోతున్నాను. ఇటు మట్టి రోడ్డు ఉండేదంట. ఆ మట్టి రోడ్డు నుంచి ఇట్లా మెటికలు ఉండేటంట. ఆ మెటికల నుంచి ఈ శివాలయంకి దారి ఉండేదంట. సో ఇదే అన్నమాట శివాలయం బయటపడి ఉండేది. యాక్చువల్ గా చెప్పాలంటే ఇక్కడ ఏదో ట్రాక్టర్ పోయి అది బయటపడింది అన్నది అబద్ధము. ఈ ఇంట్లోన ఒక ఆయనకి ఒక 2-3 నుంచి ఈ ఇల్లు మార్పిడి అయింది. సో మార్పిడి అయ్యి దాని తర్వాత ఒక ఆయనకు వచ్చింది. ఆయన 20 సంవత్సరాల ముందు ఈ ఇంటిని కొనుక్కున్నాడు. 20 సంవత్సరాల ముందు కొన్న తర్వాత వాళ్ళు 5 సంవత్సరాలు ఈ ఇంట్లో ఉన్నారు. వాళ్ళకి మంచిగా అనిపించలేదంట. సో మంచిగా అనిపించకపోవడం వల్ల వాళ్ళు ఇంటిని వదిలేసి ఈ ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఇక్కడ శివాలయం ఉందనేది తెలుసు. కానీ ఆయనకి ఎందుకో మళ్ళీ ఆయన కొన్ని సంవత్సరాలు గవర్నమెంట్ కూడా ఆయన కొన్ని అర్జీలు అవన్నీ ఇచ్చినాడు. కానీ గవర్నమెంట్ సైడ్ నుంచి రియాక్షన్ ఏం రాలేదు. మళ్ళీ ఆయనకి మనసులో ఏమనిపించిందో ఏమో, ఆయన వెంటనే వచ్చి ఇక్కడ ఒక సొరంగంగా ఏర్పరిచినాడు అనమాట. సో ప్రస్తుతానికి మనం ఈ గుడిలోకి పోయి ఈ గుడి లోపల ఎలా ఉంది, ఈ గుడి చుట్టూ ఎట్లా ఉంది అనేది మనం ఒకసారి చూద్దాము. తంబి ఒక లైట్ తంబి. తమ్ముడు నువ్వు నిదానం కదా, నువ్వు అక్కడే ఉండు, నేను చెప్పినప్పుడు వస్తాను. సో ఏ శివాలయం అయితే బయటపడిందో దానికి పోవడానికి దారి ఇదే అన్నమాట. నువ్వు రా తంబి, ఇక్కడుండే వైర్లు ముక్కోవద్దు. అవి తంబి గ్లాస్ మాత్రం ఎట్టి పరిస్థితిలో తగిలియద్దు. కెమెరా దాని మీద ఒకసారి క్లిక్ చేయి. సో ఇప్పుడు శివాలయం ఏదైతే బయటపడిందో ఆ శివాలయం యొక్క గర్భగుడిలో ఉన్నాం మనము. 20 సంవత్సరాలు ఈ ఊర్లో ఉన్న కొంతమంది ప్రజలు చెప్పడం ఏమంటే 20 సంవత్సరాల ముందే ఈ శివాలయము బయటపడి అంతకు ముందు కూడా గ్రామ ప్రజలకి తెలుసని, కొంతమంది ఇక్కడ గుప్త నిధులు, బంగారం ఇట్లాంటివి ఏవైనా ఉన్నాయని, ఇక్కడున్న ఈ శివలింగం కూడా ఇప్పుడు వీళ్ళు కొత్తగా ఇది రాయి మాదిరి పెట్టారు. యాక్చువల్గా ఇది ఇప్పుడు కొత్తగా వీళ్ళు ఒక 2-3 రోజుల ముందు పెట్టారంట. ఈ కొత్తగా రీసెంట్గా మొన్న ఉగాది పండుగ ముందు బయటపడినప్పుడు కూడా ఈ రాయి ఉండేది కాదంటే శివలింగము.
గుప్త నిధుల కోసము దీన్ని పగలగొట్టారు. మీరు దగ్గరగా వచ్చి చూస్తే ఇక్కడ క్రాక్ కనిపిస్తుంది. సో గుప్త నిధుల కోసం దీన్ని పగలగొట్టారని కూడా చెప్తున్నారు. ఒక్కసారి మీరు మొత్తం గుడి అంతా చూపి. సో కేవలం ఒక ఈ గర్భగుడిలో 3-4 ఉండేంత స్థలం మాత్రమే ఉంది. సో ఇది గుడి పరిస్థితి అన్నమాట. ఈ గర్భగుడికి ముందర ఇంకొక రూమ్ ఉంది. ఇక్కడ తమ్మి పైన వైర్లు పట్టుకోవద్దు, అది ఇదైతుందంట. ఇప్పుడు మీరు చూస్తే ఇదే ఈ గుడి. ఇక్కడ మనకి ఒక శివలింగం ఉంది, అక్కడ దేవుంది శివలింగం ఉంది. సో ఇది గర్భగుడి. ఈ గర్భగుడికి ఇదే అంటే గడప అన్నట్టు. ఇది హైట్ కూడా చాలా తక్కువగా ఉంది. సో దాని తర్వాత ఏమంటే ఇది ఒక రూమ్ ఉంది. ఇక్కడ వీళ్ళు చెప్పుకొచ్చడం ఏమంటే ఇప్పుడు మనం అక్కడ చిన్న కోనేరు లాగా చూసాము. సో ఇది కూడా చిన్న కోనేరు తరహాలోనే ఉంటుందని వీళ్ళు చెప్తున్నారు. ఈ కోనేరునంతా పూర్తి చేసి ఇక్కడ కేవలం ఈ గుడి మాత్రమే, అంటే దీని కింద కోనేరు ఉందంట, కోనేరునంతా పూర్తి చేసేసి వీళ్ళు ఇక్కడ దీన్ని ఆక్రమించుకున్నారని చెప్తున్నారు. ఎప్పుడైతే ఈ ఊర్లో శివాలయం బయటపడిందో ఇక్కడికి జనాలు విపరీతంగా రావడం జరిగింది ఆ గుడిని చూడడం కోసము. సో అట్లా గుడిని చూసేదానికోసం కొంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ వచ్చారు. ఇక్కడ చెన్నకేశ్వర స్వామి గుడి అని ఇంకొకటి ఉన్నది. ఆ గుడి కోసం 2 కోనేరులు కట్టించారు. ఇది చిన్న కోనేరు, ఇంకొకటి పెద్ద కోనేరు అని ఉంది. ఈ కోనేరు 5 రోజుల ముందు మొత్తం అంతా చెత్తతో నిండిపోయింది. ఈ నెల 13వ తేదీన సోషల్ మీడియా వాళ్ళు ఎలాగైనా ఈ కోనేరుని క్లీన్ చేయాలని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దానికి ఎంతో మంది రియాక్ట్ అయ్యి పేరుసోములకి బెంగళూరు, హైదరాబాద్ ఇట్లా బయట ఊర్ల నుంచి కూడా వచ్చి ఈ కోనేరుని వాళ్ళు శుభ్రపరిచారు. మరికొన్ని రోజుల్లో ఇది యథాస్థాయిగా ఇక్కడికి నీళ్లు వస్తాయని ఇక్కడ ఉన్న వాళ్ళు ఆశిస్తున్నారు. సో ఇలాంటిగా పురాతనమైన గుళ్ళు కానీ ఏవైనా కానీ కోనేరులు ఉన్నా కూడా మీ ఊర్లో మీరు అక్కడున్న యూత్తో కానీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్తో కానీ హెల్ప్ తీసుకొని వాటిని ముందున్న యథాస్థాయికి తీసుకొని రావాలని ఆశిస్తున్నాము. చెన్నకేశ్వర స్వామికి 2 కోనేరులు ఉన్నాయని చెప్పాను కదా, ఒకటి చిన్న కోనేరు, ఒకటి పెద్ద కోనేరు. ఈ ఊర్లో ఉన్న కోనేరుల యొక్క పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఇప్పుడు ఈ కోనేరు ఎలాగైతే ఉందో అక్కడ ఉన్న చిన్న కోనేరు యొక్క పరిస్థితి కూడా ముందు ఇలాగే ఉండేది. సో ఇక్కడ ఉన్న ఈ పెద్ద కోనేరు కూడా ఈ ఊర్లో ఉన్న వాళ్ళు స్వచ్ఛంగా ఇక్కడ ముందు కంపల చెట్లు ఉండేటివంట. సో వాటిని జేసీబీ సాయంతో ఈ కంప చెట్లన్నీ తీసేపిచ్చి ఇక్కడున్న ఈ కోనేరును కూడా క్లీన్ చేయాలని వీళ్ళు నిర్ణయించుకున్నారు. సో దగ్గరలో కూడా మన ముందున్న ఇది పెద్ద కోనేరు, ఈ పెద్ద కోనేరు కూడా క్లీన్ అవ్వబోతుంది. సో ఇక్కడ ఒక శివాలయం బయటపడడం వల్ల ఇక్కడికి కొంతమంది విజిటర్లు వచ్చి ఈ ఊర్లో ఉన్న ఏ విషయాలు ఉన్నాయో తెలుసుకొని వాటిని షేర్ చేయడం వల్ల ఇక్కడ కొద్దిగా మార్పు ప్రారంభమైంది. ఇంకోటి ఏమంటే ఈ పెద్ద కోనేరు, ఇక్కడ ఏదైతే పెద్ద కోనేరు ఉందో ఈ పెద్ద కోనేరుని జేసీబీతో క్లీన్ చేస్తున్నప్పుడు ఇక్కడ 2 విగ్రహాలు అయితే బయటపడినాయి. మరి ఈ విగ్రహాల గురించి గవర్నమెంట్ ఇంతవరకు వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నారో, విగ్రహాలు వచ్చి గవర్నమెంట్ పరీక్షించిందా లేదా అన్నది ఇంకా దీని గురించి పూర్తి వివరాలు ఇక్కడ ఎవరికీ లేదు. సో ప్రతి ఒక్క ఊర్లోనూ ఇలాగే స్వచ్ఛందంగా వాళ్ళ గుళ్ళు కానీ పురాతన కట్టడాలు ఏవైనా ఉన్నా కానీ వాటిని మంచిగా పెట్టుకోవాలి. ఎన్నో సంవత్సరాలు ఎంతో మంది కళా నైపుణ్యంతో కట్టిండేటివి. సో వాటిని మనం ఇలా పాటు చేసుకోవడం వల్ల రాబోయే తరాలకి మనం అందించేది ఏది ఉండేది. సో పేరుసోముల గ్రామంలో ఎలాగైతే శివాలయం బయటపడిందో దాని నుంచి కొన్ని మార్పులు ఇక్కడ ఈ కోనేరుని క్లీన్ చేయడం కానీ, చిన్న కోనేరుని పెద్ద కోనేరుని ఇప్పుడు క్లీన్ చేయబోతున్నారన్న కానీ, సో ఇలాంటి మార్పులు ఈ ఊర్లో ఆల్రెడీ ప్రారంభం అయ్యాయి. సో మనం కూడా మన ఊర్లో ఏవైతే పురాణ కట్టడాలు ఉన్నాయో వాటిని మంచిగా పెట్టుకోవాలని ఆశిస్తున్నాను.